దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు, మన గాయాలను కట్టువాడు. ప్రార్థన చేసుకున్నాం. మహిమాన్వితుడైన మా పరలోకపు దేవా, పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, నీకు వందనాలు. నీ సన్నిధిని బట్టి, నీ అభిషేకాన్ని బట్టి, నీ కృపను బట్టి వందనాలు. నీ సహాయం లేకుండా, నీ ఆశీర్వాదం లేకుండా ఈ లోకంలో మేము జీవించలేము. మమ్మల్ని బ్రతికిస్తున్న దేవుడవు, జీవాధిపతివి నీవు, జీవాహారం నీవు, జీవమైన దేవుడవు నీవు, నమ్మదగిన దేవుడవు నీవు, నడిపించే దేవుడవు నీవు, సంరక్షించే దేవుడవు నీవు. కనుక వందనాలు. ఇదిగో ప్రత్యేకంగా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడమని, మా హృదయాత్మలు మీరు అంగీకరించమని ఈ స్తుతి యాగాన్ని చేస్తున్నామని మీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నందు ఒక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అలాగే 4వ వచనములో కూడా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి అని వ్రాయబడుతున్నది. అబ్రహాము యొద్దకి దేవుని వాక్యము వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం పాత నిబంధనలో. అలాగే క్రొత్త నిబంధనలో లూకా సువార్త 3:2వ వచనములో జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. యోహాను సువార్త లూకా సువార్త 3:2వ వచనము 2వ భాగంలో ఈ మాట రాయబడుతున్నది. యోహాను యొద్దకు, బాప్తిస్మ యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. అలాగే ఇక్కడ అబ్రహాము యొద్దకు దేవుని వాక్యం వచ్చెను అనే మాట రాయబడింది. అలాగే మరి భక్తుడైనటువంటి యోహాను రాసిన సువార్త, శిష్యుడైనటువంటి యోహాను, ఆదియందు దేవుని వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని యోహాను సువార్త 1వ వచనములో, మరి ఆ వాక్యమే 14వ వచనములో శరీరధారిగా కృపా సంపన్నుడుగా మన మధ్యకు వచ్చాను అని వ్రాయబడుతుంది. అంటే అబ్రహాము యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. అలాగే మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఈ రోజున విశ్వసించిన నీ దగ్గరికి, నా దగ్గరికి కూడా దేవుని వాక్యము మనతోనే ఉన్నది. ఈ మాట నమ్మదగినది మనం. అయితే మరి అబ్రహాము యొద్దకు దేవుని వాక్యం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే, మొట్టమొదటి 6వ వచనములో, 15వ అధ్యాయం ఆదికాండం 6వ వచనములో ఆయన నమ్మాడు అని వ్రాయబడింది. తన యొద్దకు వచ్చిన వాక్యాన్ని, తనతో చెప్పిన వాక్యాన్ని అతను నమ్మాడు. దేవుడు ఏం చెప్పాడో అది నమ్మాడు. దేవుని నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. వాక్యం చెబుతుంది కదా, వినుట వలన విశ్వాసం కలిగినని. కనుక దేవుని మాట మనం వింటే మన విశ్వాసం పెరిగింది. మన విశ్వాసం మనల్ని ఏం చేస్తే నీతిమంతులుగా ఆశీర్వదించింది. అందుకని అబ్రహాము విశ్వాసం తండ్రిగా పిలువబడ్డాడు. తన విశ్వాసాన్ని బట్టి అతడు ఆ విశ్వాసాన్ని తన జీవితకాలంలో కోల్పోవాలి. మరి కుమారుడు పుట్టేట వరకు ఉంచాడు, కుమారుడు పుట్టిన తర్వాత ఉంచాడు. కుమారుడిని దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు కూడా అదే విశ్వాసాన్ని కనపరిచాడు. అందుకని అతని విశ్వాసులు తండ్రిగా పిలువబడ్డాడు. కనుక అబ్రహాము దగ్గరకు వాక్యం వచ్చినప్పుడు ఎలాగైతే విశ్వసించాడో మనం కూడా అలాగే విశ్వసించి మన నీతిమంతులుగా మన జీవితాన్ని మార్చుకోవాలి. రెండవదిగా ఆయన నమ్మటమే కాదు, రెండవది ఏం చేస్తున్నాడంట, ఆ వాక్యాన్ని బట్టి దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ఏమని? నేను దీనిని ఎలా స్వతంత్రించుకోగలుగుతా, నాకు తెలియచేయని అంటున్నాడు. అంటే దేవుడి దగ్గర మనం వాక్యాన్ని పొందుకున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్న ఆశీర్వాదాన్ని గురించి మనం దేవుడిని అడగాలి. దాని గురించి మనం తెలుసుకోవటానికి, దేవా దీన్ని నేను ఎలా పొందుకుంటా, మరి నేను పాపిని కదా, నా పాపం నుండి నేను విడుదల పొందాలి, ఎలాగో విడుదల పొందుతాను అడగాలి. అలాగే మన ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఆ వాగ్దాన్ని నెరవేర్చుకుని మన జీవితంలో తెలుసుకోవాలి ఎలా జరిగిద్దనే. అదే ఇక్కడ అబ్రహాము అడుగుతున్నట్లుగా రాయబడింది. మూడవది ఏమంటున్నాడంటే, అర్పించాడు. దేవుడు మేకపిల్లల్ని, గొర్రె పిల్లల్ని, పౌరాన్ని, గోవులని వాటిని తెమ్మన్నాడు. అక్కడ 8వ వచనం అంటే 9వ వచనంలో రాయబడుతుంది. వాటిని తీసుకొచ్చి వాటిని దేవుడికి అర్పించాడు. దేవుడు అడిగిన దాన్ని దేవుడికి అర్పించాడు. మనం కూడా మన హృదయాన్ని దేవుడికి అర్పించాలి. దేవుడు అడిగిన మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన టాలెంట్స్ని మనం దేవుడికి అర్పించాలి. అప్పుడు మనం ఆశీర్వాదం పొందుతాం. ఆ వాక్యములో ఉన్న వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. తను జంతువులను అర్పించాడు, తన జీవితాన్ని అర్పించాడు,
తన దేశాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు. అలాగే తన కుమారుడు బలిగమ్మంటే ఇచ్చాడు. ఇలాగ ఆయన జీవితం అంతా కూడా అర్పించడమే. అందుకనే దేవుడు అతను దీవించాడు. మనం కూడా అర్పించే వారం ఉన్నప్పుడు దేవుడు మనం కూడా దీవిస్తాడు. నాలుగవదిగా అక్కడ తెలుసుకున్నాం. ఇందాక అడిగాడు కదా, అడిగిన తర్వాత అర్పించాడు. అర్పించడం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో నీకు నీ యొక్క గర్భం నుండి వచ్చే పిల్లల ద్వారా ఇదిగో వాళ్ళు ఐగుప్తు దేశంలోకి వెళ్తారు. అక్కడ నన్ను మరిచి వారు అనేకమైన శ్రమలు అనుభవిస్తారు. ఆ తర్వాత నేనే వారిని విడిపిస్తాను అని ఆ యొక్క జరగబోయే సంగతులన్నీ కూడా అబ్రహాముకి తెలియజేస్తూ ఉన్నాడు. అవును, మన జీవితంలో కూడా తన ప్రత్యక్షతనిచ్చి తన దర్శనం ద్వారా సేవకుడు ద్వారా మన జీవితంలో ఏం జరగబోతుందో ఆయన మనకు తెలియజేస్తాడు. తెలియజేసే దేవుడే ఉన్నాడు ఆయన. ఆ తర్వాత చివరిగా అతడు పొందుకున్నట్లుగా ఇక్కడ వ్రాయబడుతుంది. ఏం పొందుకున్నాడు? 18వ వచనం, ఆ దినమందే, ఏ రోజునైతే దేవుడు తనతో మాట్లాడాడో ఆ దినమందే 21వ వచనం చివరిలో ఉంటుంది, నీకు ఇచ్చి ఉన్నాను అని దేవుడు చెబుతున్నాడు. అబ్రహాముకి వాగ్దాన దేశాన్ని ఇచ్చేశాడు, ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇంకా ఆయన ఆ దేశంలో అడుగు పెట్టలేదు, ఆయన ప్రజలు అడుగు పెట్టలేదు, ఇంకా ఆయన పిల్లలే పుట్టలేదు. అలాంటిది దేవుడు ఏమన్నాడు? నీకు ఇచ్చాను ఈరోజు. ఎంత గొప్ప నిబంధనది. ఆ నిబంధన నెరవేర్చాడు. మన జీవితంలో కూడా మనకి ఏది ఇస్తానన్నాడో అది ఇచ్చే దేవుడు అన్నాడు. కానీ పొందుకునే ఆ కృప నీలో నాలో ఉండాలి. అలా ఉండాలంటే మన హృదయాన్ని దేవుడికి అర్పించాలి. మనం నిత్యం ఆయనతో సహవాసం చేస్తూ ప్రార్థించే వారం ఉండాలి. ఆయనపై ఆధారపడి ఆనుకున్న వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. కనుక నీ యొద్దకి వాక్యం వచ్చింది, నీ చేతిలో బైబిల్ ఉంది, నీ జీవితంలో వాక్యం నిరంతరం కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఈ వాక్యాన్ని నీ దగ్గర ఉంచాడు. ఈ వాక్యం ఏం చెబుతుందో దాన్ని నువ్వు నమ్మి ఆ వాక్యాన్ని బట్టి నువ్వు అడిగి ఆ వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు అర్పించుకుంటే ఆయన తెలియజేస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు. అటు కృప దేవుడు అనుగ్రహించిన కాక. ఆమె ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాన్ని ఇచ్చాం అయ్యా. ఈ 2024లో మా బిడ్డలు ఏ వాగ్దానాలు పొందుకున్నారు ఆ వాగ్దానాన్ని, వ్యక్తిగతమైన వాగ్దానాన్ని, అలాగే ఇరుగునైన సంఘ వాగ్దానాన్ని మా జీవితాల్లో, మా బిడ్డల జీవితాల్లో నెరవేర్చి నీ మహిమతో నింపుతాను. అట్టి నీ మహిమతో సంపూర్ణంగా నింపి నీ రాకడికి ఆయత్తపరచమని, ప్రతి బలహీనతలు బంధకాలను దూరపరచమని, నేను ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి కలిగే అనారోగ్యాన్ని దూరపరిచి మీ సాక్షులుగా నిలబెట్టుకుని ఘనత, కీర్తి, ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువుని యేసునామములో విశ్వాసము వారి అవసరతలన్నీ తీర్చినందుకే ఘనపరుస్తూ ఈ ప్రార్థన అడిగి ఉన్నాను తండ్రి. ఆమె. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి నిరంతరము తోడై ఉండి దీవించునుగాక. ఆమె. ఆమె. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక.